ఎలక్షన్ అయిన 6 నెలల తర్వాత నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి అప్పటివరకు ఏమి మాట్లాడను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ప్రభుత్వ పనితీరు ఎలాగున్నా కూడా 6 నెలల వరకు నేనేం మాట్లాడనని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు, మమ్మల్ని ఓడించారు. కాబట్టి మనం కూడా ఈ కొత్త ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. కనుక ఒక 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత ఏదన్నా లోటుపాట్లు ఉన్నా, ఏదన్నా ఇబ్బందులు ఉంటే 6 నెలల తర్వాత మాట్లాడాలని ఆ రోజు అనుకుని నేను చాలామంది నన్ను అడిగిన సందర్భంలో కూడా నేను చెప్పడం జరిగింది. 6 నెలల వరకు ఏ విధంగా నేను ప్రెస్ మీట్లు పెట్టనని చెప్పి చాలామంది నా ఇంటర్వ్యూ కూడా అడిగారు. అడిగితే ఇప్పుడప్పుడే నేనేం ఇవ్వను, 6 నెలల వరకు ఏం మాట్లాడని చెప్పాను కాబట్టి మాట్లాడాను అన్నాను కాబట్టి మాట్లాడలేదు. ఈరోజు 6 నెలలు పూర్తయింది కాబట్టి ఈరోజు సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయనకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మనుగడ లేదు. నేను ఆయన వంటకి ఆయనే స్వయంగానే ఒప్పుకున్నాడు. నా మాట ఆఫీసర్లు వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిపి గెలిచాం కాబట్టి నా దగ్గర పనులు అవ్వకపోతే జనసేన దగ్గరికి వెళ్తున్నారు, జనసేన దగ్గరికి అవ్వకపోతే బీజేపీ దగ్గరికి వెళ్తున్నాను, నా పరిస్థితి అసలు బాగోలేదని ఆయనంతటా ఆయనే ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే ఇంత అసమర్థ ఎమ్మెల్యేని మనం 6 నెలల్లోనే మనం కొండబాబు అన్నవాడు అసమర్థుడు, ఏమీ చేయలేడని ఆయనంతటా ఆయన ఒప్పుకుంటూనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఆయన నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆయన్ని పాత విమర్శలే. 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమి చేశాడందో ఏమీ తెలియదు. నా మీద గతంలో ఆరోపణలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏదైతే ఆరోపణలు చేశాడో మళ్ళీ అయ్యే ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణలో ప్రధానమైంది బాండ్స్ గురించి ఆయన నన్ను ఆరోపణ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పేవాడిని, తెలిసిన వాడితో అన్నా పూర్తిగా తెలిసిన వాడితోన్నా మాట్లాడచ్చు, లేకపోతే ఏమీ తెలియని వాడితోనన్నా మాట్లాడచ్చు. ఈ మధ్యస్థంగా ఉన్నవాడితో మాట్లాడటం చాలా కష్టం. అంటే ఒక పిచ్చోడితో మాట్లాడతాడు లెక్క, మధ్యస్థంగా ఉన్నవాడితో మాట్లాడితే. బాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోడు. నేను గతంలో 2009, 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెయిన్ రోడ్లో బాండ్స్ ఇప్పించి మెయిన్ రోడ్ వైండింగ్ చేయించి ఈరోజు మెయిన్ రోడ్ మీరు అందరూ చూసారు ఎలా ఉందో. మొన్న 2019, 2024 మధ్యలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆనంద భారత్ నుంచి వైఎస్ఆర్ ఫ్లేవర్ వరకు బాండ్స్ ఇచ్చి ఆ రోడ్ వైండింగ్ చేసి ఊరు డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్కో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ సబ్స్టేషన్లు కట్టాలండి, లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది అని నన్ను అడిగితే చాలా సందర్భాల్లో పోర్టుకి కూడా నేను లెటర్లు రాయటం, కలెక్టర్ గారు చెప్పడం, కమిషనర్ చెప్పడం, పోర్ట్ సీఈఓకి చెప్పడం కూడా జరిగింది. ఇది వాళ్ళ పోర్ట్ ఏరియాలో కావాలని అడిగారు. దాని నిమిత్తం పోర్ట్ వాళ్ళు మేము ఇస్తాం 5 ఎకరాలు, కానీ మీరు ఎవ్రీ ఇయర్ రెంట్ కట్టాలి అని చెప్పేసి అది కరస్పాండెన్స్ మన టాస్క్ హోల్డర్ ఉంది, వెళ్ళి తీసుకోవాలి కొండబాబు. వాళ్ళందరూ ఆఖరికి పోర్ట్ వాళ్ళు మేము లీజ్కి అయితే ఇస్తాం తప్ప ఫ్రీగా ఇవ్వని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళందరూ కరస్పాండెన్స్ చేసిన తర్వాత ట్రాన్స్కో వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లీజ్కి అయితే మాకు వద్దని చెప్తే సిదిరి అప్పలరాజు గారు అప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హాల్లో కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కమిటీ అనే ఒక కమిటీ ఆయన అధ్యక్షతన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అప్పుడు మనకు కార్పొరేటర్ లేరు అయినా కూడా ఎక్స్ కార్పొరేటర్లని ప్రజాప్రతినిధులందరినీ పిలిచి అభిప్రాయ సేకరణ చేస్తే జగన్నాథపురంలో సబ్స్టేషన్ కట్టాలని, అలాగే పోర్ట్ ఏరియాలో కూడా ఒక ఇండస్ట్రియల్ కోసం ఒక సబ్స్టేషన్ కట్టాలని తీర్మానాలు చేసే తెప్పించుకో. అధికారులు ఉన్నావు కదా, మున్సిపాలిటీలు ఉన్నాయి, తీర్మానాలు తెప్పించుకో. ఆ తీర్మానాలు చేసిన ప్రక్రియలో పోర్ట్ ఏరియాలో ఒక సబ్స్టేషన్ కట్టాలని. సబ్స్టేషన్ అంటే ఇది 33 సబ్స్టేషన్ కాదు కొండబాబు, 1000 ఇల్లుకో 2000 ఇల్లుకో కట్టే సబ్స్టేషన్ కాదు ఇది. ఇది మనకు కట్టేది 132 kVA సబ్స్టేషన్లు, లేకపోతే 200 kVA సబ్స్టేషన్ అంటే చాలా పెద్దవి. మన కాకినాడలో 2 ఉన్నాయి, అది కూడా తెలుసుకో. 132 kVA సబ్స్టేషన్లు 2 మాత్రం ఉన్నాయి. ఒకటి సిల్క్ షుగర్స్ పక్కన ఉంది, ఇంకోటి ప్రతాప్ నగర్ దగ్గర ఉంది. 220 kVA సబ్స్టేషను ఏపీఎస్పీ పక్కన ఉంది. అంటే కాకినాడకు సంబంధించి వచ్చే పవర్, అంటే కాకినాడ కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చే పవర్కి 3 132 kVA సబ్స్టేషన్లు ఉన్నాయి. మేము ఆ రోజు ప్రపోజల్ తీసుకొచ్చింది 33 kVA సబ్స్టేషన్ కోసం కాదు,
నేను అంటాను టిట్కోలో ఉంది, మన పోర్ట్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ దానికి 5 ఎకరాలు అవసరం లేదు, 500 గజాలు చాలు దానికి. మేము ఆనంద భారతిలో 500 గజాలు ఇచ్చి సబ్సిడీ కట్టించాను, అలాగే 500 గజాలు ఇచ్చి సంత చెరువులో కట్టించాను. కనుక నాకు తెలిసి ఎన్ని గజాలు వస్తాయి, ఎన్ని సబ్స్టేషన్లు వస్తాయండి. 5 ఎకరాలు దానికి అవసరం. 5 ఎకరాలు దేనికోసం అంటే 132 kVA సబ్స్టేషన్ కానీ 200 kV అంతకన్నా పై కట్టడానికి కోసం 5 ఎకరాలు తీసుకున్నాం. దీనికి నువ్వు ఏదో అయిపోయింది అంటున్నావు. ఇండస్ట్రీస్ రావద్దా? ఇప్పుడు ఇండస్ట్రీస్కి పవర్ లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? దీనికోసమని దృష్టిలో పెట్టుకుని కాకినాడ సప్లై మొత్తానికి 3 132 kVA సబ్స్టేషన్లు ఉన్నాయని 4వ దానికోసం మేము ప్రపోజల్ పెడితే పోర్టు వాళ్ళు ఇవ్వమని చెప్పి రెంటకైతే ఇస్తామని చెప్తే దానికి వాళ్ళు సమ్మతించకపోతే ట్రాన్స్కో వాళ్ళు బాండ్ల రూపంలో అంటాడు కాకినాడ పట్టణంలో పన్నులు కట్టిన డబ్బుతో ఇలా మళ్ళీ పన్నులు కట్టిన డబ్బుతో ప్రజల డబ్బు వృధా చేశాడు చంద్రశేఖర్ అన్నాడు. ఇందులో నీకు కానీ నాకు కానీ కాకినాడ ప్రజలకు కానీ ఒక్క రూపాయి నష్టం లేదు. ఎలాగైతే మెయిన్ రోడ్డుకి బాండ్లు ఇచ్చి మెయిన్ రోడ్ని డెవలప్ చేశానో, ఎలాగైతే ఆనంద భారత్ నుంచి వైఎస్ఆర్ ఫ్లేవర్ బాండ్లు ఇచ్చి ఆ రోడ్డుని డెవలప్ చేశానో, అలాగే బాండ్లు ఇచ్చి ఈ 5 ఎకరాల్లోని పక్కన 5 ఎకరాలు మున్సిపాలిటీకి తీసుకోవడం జరిగింది. ఒకసారి అడుగు మీ అధికారుల్ని. ఇప్పుడు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం సిఎన్జి బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడానికి మనం శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పెడితే ఫండ్స్ వస్తాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. ఎక్కడన్నా ల్యాండ్ తీసుకుంటే కోర్టుకి వెళ్ళిపోతున్నారు. ఇది దూరంగా ఉంది ఊరికి, ఇక్కడ తీసుకుంటే కోర్టు సమస్యలు ఉండవని బాండ్లు తీసుకోవడంలో కాకినాడ ప్రజలకు ఏ విధమైన నష్టం లేదు. నువ్వు పన్నుల రూపంలో చెమట పొడిచిన ఏదో చాలా యాక్షన్ కూడా చూపించేస్తున్నావు. కానీ ఇందులో నువ్వేం బాధపడే సందర్భం లేదు. ఇది సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ బాండ్లు కూడా గతంలో బాండ్లు ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్ పరిధిలో అయిపోయింది. ఈరోజు బాండ్లు ఇవ్వాలంటే అంత సులువైన పని కాదు. దానికోసం గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది. ఇందులో సభ్యులు ఎవరెవరో తెలుసా కొండబాబు? ఇందులో మున్సిపల్ కమిషనర్, ఆర్డీ ఆఫీసర్, డీటీపీ వస్తాడు, లోకల్ ఎంఆర్ఓ ఉంటాడు, అడిషనల్ కమిషనర్ రెవెన్యూ సైడ్ ఉంటాడు, మున్సిపాలిటీ లోకల్ సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, అలాగే యూడిఏ టౌన్ ప్లానింగ్ హెడ్ ఉంటాడు. అలాగే ఈ కమిటీ అంతా అయిన తర్వాత కమిటీ అప్రూవల్ చేయాలి. సబ్ రిజిస్ట్రార్ వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంత ఉందని చెప్పాలి. ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలం లేదు కాబట్టి ఇది తీసుకోవచ్చు, నా లిటిగేషన్ లేవని ఎంఆర్ఓ చెప్పాలా. ఇవన్నీ అయిన తర్వాత పబ్లిక్లోంచి ఏమన్నా సమస్య అబ్జెక్షన్స్ ఉంటాయేమో అని పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి 15 రోజులు. ఇవన్నీ అయిన తర్వాత ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని 15 రోజులు ఈ కాగితం కొండబాబు పంపిస్తాను నేను. అలాంటి అతను కావాలంటే తీసుకోవచ్చు, గవర్నమెంటే కాబట్టి. అయినా నేను మా మిత్రుల ద్వారా కొండబాబుకి ఒక కాపీ పంపిస్తానులే. దీన్ని పేపర్లో నోటిఫై చేస్తా, పేపర్లో పబ్లికేషన్ చేస్తారు. సో ప్రాపర్టీ మేము పలానా నిమిత్తం తీసుకుంటున్నాం, దీని నిమిత్తం మేము బాండ్లు ఇస్తున్నాం, అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని పేపర్లో పడుతుంది. నువ్వేం చేసావు? ఆ రోజు ఎమ్మెల్యే చేసావు కదా, ఆ మాత్రం కనిపెట్టలేవా? ఆ మాత్రం తెలుసుకోలేవా? పేపర్లో వేసి 15 రోజుల తర్వాత అబ్జెక్షన్ ఏమి లేకపోతే అప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది ఫైలు. గవర్నమెంట్ అప్రూవల్ చేసి కిందకు వస్తే అప్పుడు బాండ్స్ ఇచ్చారు. ఈరోజు బాండ్స్ రావడం నువ్వు 10 ఎకరాలు కాదు, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. 1 ఎకరం సంపాదించి నువ్వు కాకినాడ పట్టడానికి ఈరోజు 10 ఎకరాలు గవర్నమెంట్ ప్రాపర్టీ చేయించగలగానని చాలా అంటే గట్టి విశ్వాసంతో ఉన్నాను నేను. ఎక్కడైనా ఎక్విజిషన్ చేయాలంటే డబ్బు లేదు. ఈరోజు మీ ప్రభుత్వంతో డబ్బు లేదు, ఆ రోజు మా ప్రభుత్వంతో డబ్బు లేదు. ఎక్విజిషన్ చేద్దామంటే బాండ్స్ రూపాయలు ఇచ్చాం. బాండ్స్ రూపంలో కాకినాడ ప్రజలకు ఏ విధంగా నష్టమో లేదు. ఇందులో నువ్వేమో కాకినాడ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం 500 కోట్ల రూపాయలు చెమట వచ్చి కట్టిన పన్నుల రూపంలో పోయింది అంటున్నావు. ఏం పోయింది? ఎలా పోయింది? కనుక తెలుసుకో. ఏ విధంగా మెయిన్ రోడ్ వైడనింగ్ బాండ్ ఇచ్చేసానో అలాగే ఇక్కడ కూడా బాండ్ ఇచ్చి ఈరోజు ఆ స్థల సేకరణ చేసి 133 కాదు, అక్కడ 200 kVA సబ్స్టేషన్ కడితే ఇంకొక 10-15 సంవత్సరాలకి ఎన్ని పెద్ద ఇండస్ట్రీ వచ్చినా కాకినాడకి డోకా లేదు. ఆ ఉద్దేశం మీద ల్యాండ్ తీసుకున్నాం. అలాగే పక్కన 5 ఎకరాల్లోనూ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టంటే ఏదైతే వేస్ట్ వస్తుందో ఆ వేస్ట్ అంతా డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఈరోజు అన్ని సక్సెస్ అయినాయి. హైదరాబాద్లోను, కరీంనగర్లోను, వరంగల్లో అన్ని ప్రాంతాల్లో పెట్టారు. చాలా బాగా సక్సెస్ అయింది. దానివల్ల ఆ ప్లాంట్ కట్టాము మేము చెబితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఫండ్స్ వస్తాయి, ఎన్విరాన్మెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. దానికోసం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు తెలుస్తుంది ఫండ్స్ ఎలా వస్తాయి. ఒకసారి నువ్వు కమిషనర్ గారి దగ్గర కూర్చుంటే
అమ్మా ఇది కట్టడం వల్ల మాకు ఏ బెనిఫిట్లో నేను అడిగితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే అప్పుడు చెప్తారు వాళ్ళు. కనుక ఏదో బాండ్స్ ఇప్పించేయడం మీరేం బాధపడి దీని మీద విజిలెన్స్ వేసాను అంటున్నాడు. నువ్వు విజిలెన్స్ కాదు కదా, సిబిఐ వేసుకో. అంత పక్కాగా జెన్యూన్గా చేసాం, దీని మీద రూపాయి ఆశించకుండా పనిచేసాం. కాకినాడ పట్టణ ప్రజలు బాగుండాలని చేసాం. దీని మీద నువ్వు ఆరోపణలు చేస్తే మేము పడ్డానికి అడిగలేము. నువ్వు ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాను. ఈ విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీలు అవుతున్నాయి. గత 20 రోజులు ఇక్కడ ఉంటే ఏం చేస్తారో చూసుకో. ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఈరోజు నిక్కచ్చిగా పనిచేయను కాబట్టి ధైర్యంగా ఈరోజు సమాధానం చెప్పగలుగుతున్నాం. కానీ బాండ్కి సంబంధించి కొండబాబుకి ఈ విధంగా సమాచారం ఇస్తున్నాను. ఇంకేమైనా కావాలితే ఆఫీసర్లు అడిగితే ఫస్ట్ ఆఫీసర్లతో మాట్లాడుకో. దీంట్లోనూ ఇప్పుడు అంతా నీ ఆఫీసర్లే కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసిన ఏ ఆఫీసర్ ఇప్పుడు లేరు కదా. ఇప్పుడున్న ఆఫీసర్ నీ దగ్గర ఉన్న ఇప్పుడు నీ హయాంలో నీ ప్రభుత్వంలో ఆఫీసర్లని అడుగు. ఇందులో లోటుపడినప్పుడు చెప్పండి రా బాబు, నాడు ఎవరో చెప్తే అది వాగు ప్రెస్ ముందుకు వచ్చి. అంతే తప్పితే ఏదో నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్దని ఈ సందర్భంగా కొండబాబు తెలియజేసుకుంటున్నాను. ఇది కొండబాబు ఎవరైనా పంపించండి. ఇది కట్టడం వల్ల ఇక్కడ 133 kVA సబ్స్టేషన్ రావడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అంటే సుమారు ఇది 5 కోట్లు. మామూలుగా 33 kVA సబ్స్టేషన్ 5 కోట్లకి అయిపోద్దండి. ఈ 133 kVA సబ్స్టేషన్ కట్టాలి అంటే దగ్గర 100 కోట్లు అవుద్ది. ఆ 5 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కడుతున్నారు వాళ్ళు. పోర్ట్ ఏరియాలో సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ హై రైజ్ టవర్స్ అన్నీ కూడా జిఎంఆర్ ఫ్లోటింగ్ బాడ్జ్ ఉంది. జిఎంఆర్ ఫ్లోటింగ్ పవర్ బాడ్జ్ ఉండేది, అది తీసేశారు. అక్కడ వరకు హై టెన్షన్ వైర్ వేయడానికి అక్కడ వరకు లైన్ ఉంది. అక్కడి నుంచి మహా అయితే ఈ సైడ్ 3 కిలోమీటర్లే. చాలా తక్కువ ఖర్చుతో, అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్ల రూపాయలు మనం సేవ్ చేసిన వాళ్ళు అయ్యాం. అదే పోర్ట్ ఏరియాలో ఎక్కడన్నా ల్యాండ్ దొరికితే బాగుంటుందని ఆలోచించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది కదా అంటున్నాడు. ఎంఆర్ఓ లెటర్లు ఇచ్చారయ్యా బాబు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఫైల్ అంతా తెప్పించుకో. కలెక్టర్ గారు ఎంఆర్ఓకి లెటర్ రాశారు. కమిషనరు కలెక్టర్ గారు రాస్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ రాశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని ఏమైనా ఉందా అని. ఎంఆర్ఓ ఆర్డీఓ అక్కడ ఏమీ లేదని ఇచ్చారు. లేదని ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇస్తారంటే మేము తీసుకోవడం రెడీగా ఉన్నాం. బాండ్ల రూపంలో కొనడానికి కాదు, బాండ్ల రూపాయలు అయితే తీసుకోవడం రెడీగా ఉన్నామని నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లికేషన్ చేశారు. చేస్తే అప్పుడు ఒకరిద్దరు పార్టీలు వస్తే తీసుకోవడం జరిగింది. అంత ప్రొసీజర్ ప్రకారం చేశారు. నీలాగా దోపిడీ బ్యాచ్ కింద ఎవరు చేయలేదు. గతంలో నువ్వు చేసావు. సీఏ క్రెడిట్ ల్యాండ్ సముద్రం వేసిన దానికి నువ్వు ఒక సర్వే నెంబర్ 230/11 సర్వే నెంబర్ సృష్టించి చేసుకుని 45 ఎకరాలు నీ కుటుంబీకుల పేరు రాయించుకున్నావు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సుమారు దగ్గరగా 47 ఎకరాలు నీ కుటుంబ సభ్యులు 11 అందరం వనమాడోళ్లే. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాపర్టీ అంతా ఒకరి దగ్గర ఉంటుందా, లేకపోతే నా పేరు ఉంది కదా నేను ఎవరు అంటాడు. అలాంటి కొండబాబు అన్నేం జరిగినట్టే. నేను కొండబాబు భార్య 2 పిల్లలు అంతే. మరి సత్యనారాయణ గారు పెద్ద సంతానం కదా, ఎక్కువ యాక్షన్ ఆయనకు వస్తుంది. ఎందుకంటే మనకు వనమాడి ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ కింద నేను లెక్కేసుకోండి 47 ఎకరాలు. ఇప్పుడు కొండబాబుకి ఎంత ఉందో కూడా లెక్కేసి చెప్తాను. తర్వాత చేయలేదు. కొండబాబు పేరు ఎంత ఉంది, వాళ్ళ భార్య గారి పేరు ఎంత ఉంది, కొడుకు పేరు ఎంత ఉంది చూసి చెప్తాను. మిగతా అంతా కూడా సత్యనారాయణ గారి కుటుంబం అంతే. కనుక తగ్గింది. సో 47 ఎకరాలు అతను సీఏ క్రెడిట్ ల్యాండ్ని ప్రభుత్వాన్ని వినియోగించుకుని పాస్బుక్ సృష్టించుకుంటే దీని మీద ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ మనోడు. నువ్వు ప్రభుత్వాన్ని అడ్డబెట్టుకుని చేసింది. ఏ రోజు ₹1 ఆశించకుండా పనిచేసినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. కనుక నువ్వు చేస్తున్నావు కదా, నేను కూడా ఆ టైప్ ఉంటాను, నువ్వు అనుకోద్దు కొండబాబని. ఈ సందర్భంగా దీని సంగతి కూడా ఎలాగే ఇది కోర్టులో ఉంది, దీని సంగతి కూడా తెలుస్తాను. అలాగే ఐశ్వర్య గ్రాండ్ సైటు నేను బెదిరించేసి భయపెట్టేసి కొనేయని అంటున్నాడు. ఈ సందర్భంగా కొండబాబు తెలియపరిచింది ఏంటంటే, ఐశ్వర్య గారిని నేనేమైనా భయపెట్టలే. ఒక 3-4 సార్లు బ్యాంకులో పెడితే బ్యాంకు వాళ్ళు ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేస్తే అదే టైంకి నేను హైదరాబాద్ నా పొలం మీద 58 ఎకరాల పొలం ఉన్నది. డబ్బులు ఉన్నాయి కదా అని ఐశ్వర్య గారిని కొన్నాను. అంతే నేను ఎవరిని దోపిడీ చేసి బెదిరించేసి ఎవరిని తీసేసుకోలేదు. నేను ఆ హోటల్ ఓనరు ఎవరైతే ప్రకాష్ అన్నవాడు ఉన్నాడో అతనికి ఎన్నప్పుడు నాకేం తెలియదు. అతను బాకీదారులు నేను ఎందుకు బెదిరించుకుంటాను, నాకు పని ఏంటి? అతను బాకీదారులు ఉంటే ప్రకాష్ వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం ఉంది. ప్రకాష్తో ఐపీ పెట్టించేసి నేను కొన్నాను అంటున్నాడు. ఇందాకే ప్రకాష్ని కడుక్కున్నాను నేను. అలాగే ప్రకాష్ ఐపీ నేను కొన్న 6 నెలలకు సంవత్సరం పెట్టాడు ఐపీ. నాకు సంబంధం ఏముంటుంది? ప్రాపర్టీ ఉంది కాబట్టి అప్రూవల్ ఒత్తిడి చేయలేదు. ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ చేస్తారు కాబట్టి, ఆక్షన్లో నేను కొనుక్కున్నాను కాబట్టి అప్రూవల్ అందరూ మీద పడుతుంది. కామన్ పాయింటే
అప్పుడు వాళ్ళందరూ మీద పడ్డారు. అతను ఐపీ డిక్లేర్ చేసుకోండి, అతను ఇష్టం, నాకు సంబంధం ఏముంది. దీన్ని ఒక కుట్ర కింద వెళ్ళి దీనికి ఒక పాత్ర సృష్టించి ఐశ్వర్య గ్రాండ్ విషయంలో నేను ఏదో దౌపిడీ చేస్తాను, దొంగతనాలు చేస్తాను చెప్తున్నాను. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉన్నది మాట్లాడు, నువ్వు ఉన్న మాట ప్రతి మాట సమాజం ఉంటాడు ఇవన్న. అదేవిధంగా జయలక్ష్మి బ్యాంక్, ఈ మహానుభావుడు చెప్తాడు జయలక్ష్మి బ్యాంక్ అంతా నేనే ఛేదించేశాను, నేనే చూసేసాను. అంతా మీడియాలో ఉన్నారు కదా. జయలక్ష్మి బ్యాంక్కి మెంబర్స్ అందరితో మీటింగ్ పెట్టించి చైర్మన్ ఒక కమిటీ ఎలక్ట్ చేయించాం మనకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. జరిగిన జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళు ఐపీ అంటే పారిపోయిందా, జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళు చాలామంది డిపాజిట్లు నష్టం జరుగుతుందని తెలిసిన 20 రోజుల్లోనే నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సిట్ వేయించడం జరిగింది. ఆ సిట్లో వెస్ట్ గోదావరి అంటే ఉమ్మడి వెస్ట్ గోదావరికి ఎస్పీ గారు, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు, వైజాగ్ ఎస్పీ గారు ముగ్గురితో పెట్టి డిఐజీ గారిని చైర్మన్ కింద పెట్టి సిట్ వేసి దాని మీద చాలా స్పీడ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్పీడ్ యాక్షన్ చేసుకుని ఎవరికైతే డైరెక్టర్లు సుమారు 80 ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే 300 కోట్ల రూపాయలు ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉంటే వీళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా బ్యాంకే చెందాలి అని దగ్గరుండి వెళ్ళి నేను జీవో తీసుకురావడం జరిగింది. ఈరోజు అంటాడు జయలక్ష్మి బ్యాంక్ అంతా నేనే ఛేదించేసినట్టున్నాడు. ఎవరో ఒకరిద్దరు అప్పుడు కూడా అన్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కామెంట్ చేశాడు, ఎవరో ఒకరిద్దరు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు, వాళ్ళు నీ కార్యకర్తలు లీడర్లు అన్నారు. నిజంగా నాకు తెలియదు అటువంటి నిజంగా నాకు తెలియదు. కనుక అటువంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళతో వచ్చి మాట్లాడతాం, డౌట్ లేదు. అని చెప్తే బ్యాంక్ అంతా మోసం చేస్తారన్న బ్యాంక్ ఈ రోజుకి చిత్తశుద్ధితో దగ్గరుండి పనిచేసి నిజంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చింటే ఈ పాటికి 6 నెలలు అయింది. ఈ పాటికి బ్యాంక్ సమస్య క్లియర్ అయిపోదు. నువ్వు 6 నెలల నుంచి నువ్వు ఇంకా తందాంతానంటే ఏమీ చేయట్లే. కానీ చెయ్యి. ఆల్మోస్ట్ నేను 70% పని నేను చేశాను, ఇంకా 30% పని ఉంది. ఆ 30% పని నువ్వు చిత్తశుద్ధితో ఉండు, ఏ కమిషన్లో కకృతి పడకుండా, అందులో ప్రాపర్టీలు మళ్ళీ నువ్వు బెనామీ పేర్లు కొనకుండా నువ్వు చిత్తశుద్ధితో డిపాజిట్లు అందరూ న్యాయం చేసేలాగా చేయమని నేను కొండబాబుకి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నా లైసెన్స్ నేను పడ్డ రెడీ లేను. ఎవరైతే ఇప్పుడు కమిటీ ఉందో దయచేసి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఎవరైతే కమిటీ ఉందో ఆ కమిటీ వాళ్ళు మీరు వెళ్ళి పర్సనల్గా అడగండి సార్, నేను ఏ విధంగా హెల్ప్ చేశానో ఏ విధంగా ఉపయోగపడ్డాను వాళ్ళకి వాళ్ళే చెప్తారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇందా మాట్లాడారు నాతో, ప్రెస్ మీట్ కావాలంటే చెప్తాను సార్ అన్నారు, వద్దన్నాను నేను. మరి వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను చేసిన పనికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నారు. ఎలక్షన్లో పాంప్లెట్ కొట్టించి వాళ్ళే పెంచారు అందరికీ. నేను చేసిన సహకారం, ఈ జయలక్ష్మి బ్యాంక్ నేను చేసిన సహకారానికి పాంప్లెట్ ప్రింట్ చేసి కూడా వాళ్ళే సహకరించడం జరిగింది. నెక్స్ట్ హౌసింగ్ 30,000 ఇల్లు శంకుస్థాపన చేశాడు కాకినాడలో. ముఖ్యమంత్రి గారిని తీసుకొని శంకుస్థాపన చేయించాడు, 300 ఇల్లు కట్టలేదు అంటున్నాడు. 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నాం బాబు. 650 ఎకరాలు ఊహించుకో ఒకసారి కొండబాబు, 650 ఎకరాలు కరోనా ఉన్న 650 ఎకరాలు జెన్యూన్గా ఎక్వైర్ చేయించి హౌస్ స్టార్ట్ చేసి అక్కడ రోడ్లు వేయించి లైట్లు వేయించి అక్కడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ తెప్పించి ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడేస్తుంది కదా స్వామి. ఇప్పుడు నీ ఇల్లు కట్టావు 5 అంతస్తుల మాట 2 సంవత్సరాలు కట్టావు నువ్వు. అటువంటిది నీ ఇల్లు 30 ఇల్లు కట్టాలంటే చిన్న విషయం, బోల్డ్ పేపర్ కూడా నీకు తెలియదు కాదు. ఓకే, 650 ఎకరాలు మేము ఎక్వైర్ చేసాం, బెనిఫిట్ని ఐడెంటిఫై చేసాం, ఇచ్చాం. నువ్వు కట్టు, నీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చాం కదా, నువ్వు కట్టు, వెను కడతావు, నేను చూస్తాను. 29,000 దగ్గర 30,000 మంది బెనిఫిషియర్ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లం లేదు. ఈరోజు పెద్ద ప్రాబ్లం ల్యాండ్ సమస్య. దేవుడి దయ వల్ల ప్రజలు అదృష్టవంతులు కాబట్టి ల్యాండ్ కొనగలిగావు. నువ్వు కోట్లకి వెళ్ళినా కూడా, నువ్వు కోట్లకి వెళ్ళి పోర్ట్ ల్యాండ్ ఆపిన ఎన్ని కుట్రలు చేసినా దేవుడి దయ వల్ల ప్రజలందరూ కూడా అదృష్టవంతులు కాబట్టి ఈరోజు 650 ఎకరాలు నేను కొనగలిగాను. మేమందరం కూడా 650 ఎకరాలు మేము పట్టాలు ఇచ్చేసాం. మీరు దయచేసి మీరు ఏం చేస్తారంటే ఈ 30,000 ఇల్లు మీకు కట్టండి, చాలా చిత్తశుద్ధితో కట్టించు, కమిషన్లు అడక్కు. నువ్వు 15,000 రూపాయలు అడుగుతున్నావు ఒక ఇంటికి, అక్కడ చెప్పింది నా కాంట్రాక్టర్లతో 15,000 అడుగుతుంటే కాదు బాబు అని గోల్ పెడితే కనీసం 5,000 అని ఇమ్మంటున్నావు. ఇంతకీ ఇది ఒక పేదోడి ఇంటికి 5,000 నువ్వు తీసుకుంటే ఏం వచ్చేద్ది? ఎందుకంత చీప్ రాజకీయాలు చేయటం? తగ్గు, చిత్తశుద్ధితో కట్టిన ప్రయత్నం చేయి. కనుక నీకు 5 సంవత్సరాల్లో అప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో 30,000 ఇల్లు కట్టించాలి నువ్వు. నా పాత్ర నేను చేసాం, ఓడిపోయాం, నువ్వు చెయ్యి. కనుక నేను చాలా గర్వంగా చెప్పగలను, 650 ఎకరాలు ఎక్విషన్ చేసినట్టు చిన్న విషయం కాదు. అది స్టేట్లోనే టాప్ 3లో ఉన్నాను నేను ఎక్విషన్లో.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు తర్వాత కాకినాడ హైయెస్ట్, వైజాగ్ తర్వాత ప్రకాశం, వైజాగ్ కాకినాడ 650 ఎకరాలు కొన్నాం. మన కాన్స్టిట్యున్సీకే, రూరల్ కాదు, మళ్ళీ మన కాన్స్టిట్యున్సీకే 650 ఎకరాలు కొనగలని చిన్న విషయం కాదు, కొండబాబు విషయం. అదేవిధంగా గంజాయిని డ్రగ్స్ని అరికట్టేస్తున్నాడండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం నీదే కదా అంటే 6 దొరికారు, అందులో కాకినాడ మూలాలు ఉన్నాయంటున్నాడు. నాకు ఆ పని అవసరం లేదురా బాబు, అటువంటి వ్యాపారం చేసే అవసరం నాకు లేదు. ఏదో అక్కడ ఏది ఆ డంపింగ్ యార్డ్ దగ్గర నేను పట్టుకున్నాను చూపి, నువ్వు వెళ్ళి ఇక్కడ అమ్మేత్తరా అంటే నేను వచ్చి నీ ఇంటి పక్కనే, నీ ఇంటి పక్కన సందులో పెట్టి ఇక్కడ అమ్మేత్తరా నేను అనొచ్చు. కరెక్ట్ కాదు, అటువంటి అబండాలు వేయటం కరెక్ట్ కాదు. చిత్తశుద్ధితో ఉండు, అరికట్టు. ఇప్పుడు అధికారం నేను లేను కదా, గతంలో పనిచేసిన 3 ఎస్పీలు పనిచేశారు మా ప్రభుత్వంలో. మీ 3 ఎస్పీల దగ్గర నువ్వు రిపోర్ట్ తీసుకో. చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు వెళితే గంజాయి అరకట్టండి, నాకు కావాల్సింది అదే అని చెప్పేసి నేను గట్టిగా వాళ్ళని అడిగే ఉన్నా లేదు, అడుగు. ఒత్తిడి చేశాను లేదు, అడుగు. ఎన్ని కేసులు కట్టించాను అడుగు. గంజాయి చిన్న చిన్నవాళ్ళు కాదు, పెద్ద పెద్దవాళ్ళు చేయాలని రవీంద్రబాబు ఎస్పీ గారు ఉన్నప్పుడు అంత పెద్ద పెద్దవాళ్ళు అందరూ పట్టుకొని కొన్ని టన్నులు గంజాయి పట్టించాను. తర్వాత వచ్చిన ఎస్పీ గారితో సతీష్ కుమార్ గారు వచ్చాడు, 60 మంది మీద కేసులు పెట్టించాను కాకినాడలో. చిన్న చిన్నవాళ్ళు కిల్లి కొట్టులో అక్కడ గంజాయి అమ్ముతున్నాడు, 60 మంది మీద కేసులు పెట్టించాను. చిత్తశుద్ధి నువ్వు ఎంతమంది కేసులు పెట్టించావు, గంజాయి ఎక్కడ చేయించావు? కనుక చిత్తశుద్ధిని ఎలా నిరూపించాలంటే నువ్వు ఎలా అరికడుతున్నావు, పోలీసు వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఏం చెప్తున్నావు. ఇప్పుడు అప్పుడు నా దగ్గర పనిచేయని పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ అడగండి, నేను ఎప్పుడు మీటింగ్ వేసినా గంజాయి అరికట్టాలి అన్నామని లేదా? అన్నానంటే అన్నానని చెప్తాం. అది చెప్తే నీలాగా ఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్యాకెట్ క్లబ్బుల గురించి, సింగిల్ లాటరీ నెంబర్ గురించి, ఎగ్జిబిషన్లో డబ్బుల గురించి నేను మాట్లాడను. నాకు అది అవసరం లేదు. చరిత్ర కాకినాడ పట్టణంలో ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు తీసుకోవడం అనేది ఒక చరిత్ర. కాకినాడ చరిత్రలో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలంటే 5 లక్షలు ఎమ్మెల్యే కప్పం కట్టాలి, కట్టారు. 5 లక్షలు ఎందుకు వచ్చేది? గుండాట ఆడింత వస్తుంది అక్కడ. మరి మేము ఉన్నప్పుడు గుండాట్లు ఆడించలేదే. ఎస్పీ దగ్గరికి వెళ్తే నువ్వు చేసి ఇదా సార్ ఎస్పీ గారు గంజాయి అరికట్టండి, అది అరికట్టండి అంట మానేసి సింగిల్ నెంబర్ లాంటి ఆడించుకుంటాను, ప్యాకెట్ గలువులు పెట్టుకుంటాను, ఎగ్జిబిషన్లో గుండాటు పెట్టిస్తాను. నువ్వు వెళ్ళి మా ఎస్పీ గారితో మాట్లాడేది ఇది. నీకు ఎంత విలువిస్తారు నువ్వు ఇటువంటి వాటికి పెద్ద ఆఫీసర్ దగ్గర మాట్లాడితే? ఈరోజు నీకు ఎవరన్నా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరన్నా విలువిస్తున్నారా? నీకు నేను ఒక ఎమ్మెల్యే కానీ చూస్తున్నారా? ఎందుకు వచ్చింది? నీ క్యారెక్టర్ మార్చుకుంటే నీకు పెద్ద ఆఫీసర్ గౌరవం నిలబడుతుంది. కానీ తెలుసుకోమని మళ్ళీ 3 సార్లు, నాకంటే సీనియర్ ఎమ్మెల్యే కదా నువ్వు, 3 సార్లు నాతో ఎందుకు చెప్పించుకోవడం? 3 సార్లు ఎమ్మెల్యే అయ్యో. తెలుసుకో, నీ క్యారెక్టర్ని బట్టే నీకు అధికారులు కూడా నీకు విలువ ఇవ్వడం జరుగుతుంది. 100% నీకన్నా ఎక్కువ చెప్తున్నాను ఎరకట్టాలని 100% చేద్దాం. ఈ రైస్ సంబంధించి 6 నెలల నుంచి కాకినాడలో ఏదో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు వెళ్ళేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి దాని వెనకాల దూరంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా రకాలుగా మనం పబ్లిసిటీ చూస్తున్నాం. 2019 ఎమ్మెల్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టుకోరిను అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు, దీనివల్ల బోట్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ప్రతి వాళ్ళు 4-5 ఏళ్లతో భోజనం చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక్క ఉదాహరణ చెప్తాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎంఎస్ అనే సంస్థ, ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమ్యూనిటీ వాళ్ళు అంటే మత్స్యకార కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు. సుమారు దగ్గర 1500 మంది 1600 సభ్యులు. పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగకి వచ్చేస్తుంది, ఇంకో 15 రోజులు జనవరి మన పండుగ వస్తుంది. ఇదే పండగకి పోయిన సంవత్సరం సుమారు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి. చరిత్ర అది. అంటే వాళ్ళకి అంత పని దొరికింది, అంత వర్క్ వచ్చింది, అంత డబ్బు వచ్చింది వాళ్ళకి. పండగకి 4 కోట్ల రూపాయలు పంచి వాళ్ళు 5 లక్షలు 30 లక్షలు పంచుకుంటారు. అటువంటిది 4 కోట్ల రూపాయలు బోనస్గా పంచుకున్నారు పోయిన సంవత్సరం, పోయిన పండగకి వాళ్ళు. అంత బాగా ఎక్కడ ఎవరు బయట ఎక్స్పోర్ట్ చేయకుండా కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం.
అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు కాకినాడలో. నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పని చేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకినాడ వర్కర్లు చేసుకుంటారు, నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం. ఎస్, గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ ఎక్స్పోర్ట్ చేయించాం. ఈరోజు మన కాకినాడ పోర్టులో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును, కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును. అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం. ఢిల్లీ, సింగపూర్, బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండంగా వ్యాపారం వాళ్ళందరూ కాండాలు చేసుకునేవారు, లేదా గోపాలపురంలో చేసుకునేవారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం. బాధ్యులు 300 నుంచి 350 టన్ను ఉంటే ఈరోజు 800 నుంచి 1000 టన్ను చేసాం. బాధ్యుల కెపాసిటీలు పెంచి 11 షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోర్ట్ పోర్ట్ రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుంటే వెళ్ళిపోవాలి, కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయావు చాలామంది. అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపోర్ట్ పోర్ట్ తెప్పించాను. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు దూరంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించి ఎస్ మేము రారేసులోనే ఉన్నాం, ఎస్ మేము రారేసులో నుంచి పైకి వచ్చాం. ఈరోజు దూరంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషను అని ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాట్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండా నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. కనుక రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్లు చేయరు మహానుభావులు చెప్పేది ఇదే. ఎక్స్పోర్టర్లు రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు. అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను. రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు చేస్తారు. ఎక్స్పోర్టరు ఒక 2000 లారీలు పంపితే ఆ 30 లారీలు 20 లారీలు రేషన్ బియ్యం కోసం అతను వ్యాపారాన్ని పాటు చేసుకోడు, అసలు దాని మీద దృష్టి పెట్టాడు. ఫస్ట్ అది తెలుసుకోండి. సైకాలజీ ఫస్ట్, హ్యూమన్ సైకాలజీ, బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే వాడు 2000 లారీలు పంపితే వచ్చే ముష్టి 20 లారీల కోసం 5 లారీల కోసం రేషన్ బియ్యం చోటుకి వెళ్తారు. అది చేసే సెక్షన్ వేరేగా ఉంటుంది. అది ఛేదించండి మీరు. అది ఛేదన ఎక్కడవుతుంది? 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100%. ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు ఆయన. 100%. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు? పోర్టు మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా అంటే మీకు ఏదో రకంగా బంధువులు అవుతారు కదా వాళ్ళందరూ. ఏం చేసావు ఈరోజు? మళ్ళీ ఎంత కష్టపడాలి మనందరం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రైస్ని మళ్ళీ వెనక్కి తీసుకురంటే మాటల ఎక్స్పోర్టర్ ధైర్యం చెప్పగలమా మనం? ఈరోజు C&F మీద కేసులు పెట్టి, ఎక్స్పోర్ట్ల మీద కేసులు పెట్టి సిట్ అనేసి వేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఈ సెక్షన్ కాదు ఇది. రూట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ డీలర్ దగ్గర స్టార్ట్ చేయండి. డీలర్ దగ్గర అలా పైకి వస్తుంది. అది పైనుంచి కిందకి వెళ్ళకండి, కింద నుంచి పైకి రండి. నా యొక్క ఒపీనియన్, నా యొక్క సజెషన్ అది. ఫస్ట్ మీ ఎమ్మెల్యేల దగ్గర అవినీతి అరకట్టండి. రేషన్ డబ్బుల దగ్గర డబ్బులు తీసుకొద్దరు. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇవ్వండి. అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు. కనుక నేను ఐవరీ కోస్ట్ వెళ్ళాను, అక్కడ చూసుకున్నాను, డబ్బులు లేవు. గొడవలు కట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవు కడతాను.
ఎక్కడ బాగుందో కట్టుకుంటాం. మా వ్యాపారం గొడవలు, రెంట్ల బిజినెస్ ఉంటాను ముందు నుంచి తెలుసు. బీచ్ రోడ్లు ఉన్నాయి, యానం రోడ్లు ఉన్నాయి, కొవ్వూరు రోడ్లు ఉన్నాయి, రామచంద్రపల్లి రోడ్లు ఉన్నాయి. మా గొడవలన్నీ కూడా కొండబాగులు తెలుసు, మీకు పబ్లిక్ తెలియకపోయినా. అన్ని అద్దులు వస్తే అద్దులో బతుకుతున్నాం ఈరోజు మేము. కనుక ఏదో అప్పుడు మేము చిన్నవాళ్ళం అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ 2 వీడియోలు చూపించినవి అన్నాను. నేను ఆ ప్రెస్ మీట్ నేను ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత మేము చిన్నవాళ్ళం అని ఒకటి. నేను అలా ఎప్పుడు తగ్గే మనిషిని కాదు. నేను ఒక రేంజ్లోనే అంటే ఆ రేంజ్లో ఉంటాను. ఎవరికి భయపడే పని లేదు. నువ్వంటే డైరెక్ట్గా వచ్చా రాజకీయం, నేను స్టూడెంట్ రాజకీయాలకు వచ్చినాడు. నేను దేనికి భయపడం. కనుక కొండబాబు నువ్వు ఆ వీడియోలు చూపించేసి ఏదో కొండను తవ్వేసి ఇల్లుని పట్టించినట్టు మాట్లాడద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అవి రిక్వెస్ట్ వెళ్తానో ఎక్కడికి వెళ్తానో గొడవలు కట్టుకుంటాను, నా ఇష్టం, నా వ్యాపారం, నా ఇష్టం. రేషన్ బియ్యంలో 100% మాకు కానీ మా కుటుంబానికి కానీ సంబంధం లేదు. మేమెవరం కూడా ఎక్స్పోర్ట్ చెయ్యం. నేను ఎక్స్పోర్ట్ అన్నది లేదు. మా తమ్ముడు నేను 1988లో పనిచేసుకున్నాం ఆస్తులు. అప్పటికే మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా నాన్నగారు 1988లో మా ఆస్తులు పనిచేశారు. మా తమ్ముడు చదువుకుంటున్న ప్రాపర్టీలన్నీ మా నాన్నగారు చూస్తూ మా తమ్ముడు పెళ్ళైన వర్క్షనే మా తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆడ వ్యాపారాలు వేరు, నా వ్యాపారాలు వేరు. ఆడ ఎక్స్పోర్ట్ చేస్తాడు, మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇండియాలో 15వ 16వ మా తమ్ముడు. చాలామంది బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసి కూడా ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రలో నెంబర్ 1 ఎవరు? వైజావుల కేసులు గారు, ఈయంకుడు శ్రీనివాస్ గారే. ఆంధ్రలో నెంబర్ 1 ఆయన. హయ్యెస్ట్, నా ఫిగర్లు కూడా కావాలి ఇస్తాను, అది ఉన్నాయి. హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది వైజావుల కేసులు గారు, ఈయంకుడు గారు. అన్ని పార్టీ వాళ్ళు ఇందులో. కనుక ఒకటి చేసేయండి, అందరు చేసేయండి లెక్క. ఇక్కడ రైస్ ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు, శ్రీనివాస్ గారు కూడా రైస్ ఎక్స్పోర్ట్ చేశారు. అలా అని ఆయన మీద అభియోగాలు వేయట్లేదు కదా. కానీ ప్రతి ఓడి మీద వేసేయటం, నింద వేసేయటం, టీవీలో నాటోళ్ళు 1-2 గంటలు డిబేట్ పెట్టేయటం. మీరు ఇది కరెక్ట్గా పెట్టుకోండి. నేను అటువంటి లెక్క చేసే మనిషిని కాదనుకోండి. ఎన్ని పెట్టుకున్నా ఇంకా చూసి ఆనందిస్తుంటాను నేను. కనుక కొండబాబు వరకు అయితే మట్టుకి నువ్వు కరెక్ట్ కాదు. పోర్టుని కాపాడు. ఈరోజు నువ్వు చేసే నీ పార్టీ, నీ ఉమ్మడి పార్టీ చేసే ఆరోపణ వల్ల కాకినాడ పోర్టు దెబ్బతింటుంది. ఈరోజు ఇంటర్నేషనల్గా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి భయపడుతున్నారు. వెళ్ళిపోయారు చాలామంది. కాండ్ల, గోపాల్పూర్ అన్నీ కూడా వెళ్ళిపోయారు ఇప్పటికే. రేపు జనవరి నుంచి వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా. CNDF వాళ్ళు నిన్న కాక మనం తీర్మానం చేసుకున్నారు, రైస్ కాకినాడ నుంచి మేము చెయ్యము అని. ఈరోజు దేశంలో ప్రతి చోట కూడా ధాన్యం పండేస్తుంది. రైస్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఈరోజు మీ ప్రభుత్వం చేసే కుట్రలకి కాకినాడ పోర్టు నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవ్వకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచి కింద కృష్ణా జిల్లా వరకు రైస్ ఎవడు కొంటాడు? ప్యాడీ ఎవడు కొంటాడో, ఎవడు ఆడిస్తాడు? ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవడంటాడు? ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నుంచి కాండ్లా పట్టుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది, అక్కడ దొరుకుతుంది. కానీ దయచేసి ఆలోచించండి. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కూడా ఆలోచించి కాకినాడ పోర్టును ఒక భూతంగా చూపించద్దని. మీరు అరికట్టాలంటే, రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియరీ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీస్కి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో, చరిత్రహీనుడి కింద ఉండిపోతావు, నువ్వు చరిత్రలో ఉండిపోతావు. నీ వల్ల కాకినాడ పోటీకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయి. కనుక అది అవ్వకుండా ఉండడం కోసం వెళ్ళి మాట్లాడు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పనా? నువ్వు మాట్లాడాలనుకుంటే లంచాలు తీసుకోవడం మానే, ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించలేవు. అందుకనే మనం చేతులు కట్టుకు కూర్చున్నాం. నీ పొజిషన్లో ఉండుంటే సంబంధం నాకు లేదని చెప్పి పోదు నేను అక్కడి నుంచి. నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కనుక దయచేసి నా విన్నపం ఒకటే, ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్ స్వయానా నీ మేనేజర్ చేస్తున్నాడు. ఈరోజు 7 లక్షలు తీసుకుంటున్నాం, మీ మేనేజర్ దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం, 7 కోట్ల దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్లో ఎవరైతే పెట్రోల్ బంకులు పెట్టుకున్నారో అందరి దగ్గర నెలకి ఎంత తీసుకుంటున్నాం. బార్లు ఎవరైతే బార్లు ఉన్నాయో బార్ల దగ్గర అందరితో తీసుకున్నాం. మన వైన్ షాపులు ఎవడైనా వైన్ షాప్ పెట్టుకోండి కప్పం కట్టాలా. అలాగే ఉప్పలంకలో శాండ్ ఉంది, కనీసం ప్రమాణ సేకరణ చేయలేదు నువ్వు.
శాండ్ మొత్తం తెచ్చేసావు. నువ్వేదో పద్ధతిలాగా ఉండి నన్ను విమర్శించడం కాదు. నీ ఈరోజు ధైర్యంగా అంత గట్టిగా మాడగలుగుతున్నానంటే యాస్ నెక్కించుకున్నాను. 6 నెలలు అయింది, ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు. లేని పోలు కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను. రోజులన్నీ ఒకలా ఉండవు కొండబాబు గారు. తిక్కగంటే నీకంటే ఎక్కువ తిక్కగాండి నేను. రోజులన్నీ ఒక రకంగా ఉండవు. నువ్వు 6 హామీలు ఇచ్చొచ్చావు, దొంగ హామీలు 6 ఇచ్చొచ్చావు. రేపు ప్రజలతో చూస్తున్నారు, తీర్పిస్తారు. మేము ఇలా ఉండేవాళ్ళు మేమే గెలుస్తామని. ఏమైంది, ప్రజలు తీర్పిచ్చి ఓడించారు. అలాగే నువ్వు మళ్ళీ ఉంటావని అనుకోకు. రోజులు ఒక రకంగా ఉండవు. నువ్వు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలను. నీకంటే ఎక్కువ తిక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. కనుక కేసులు పెట్టించేస్తా. ఏం పెడేస్తారు కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ పోర్టు, కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని. దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా. ఏదో 4 ఫోటోలతో సహా చూపిస్తారు. అవి నెంబర్లాట దారుణం. గంటకి నెంబర్లు వస్తాయంట. ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా ₹1,00,000. ₹1,00,000 ఎందుకే బాబు నీకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం నీకు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్న డబ్బులు అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అది అరికట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర 50 నిమిషాలు తెచ్చుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అది అరికట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. నా విన్నపం ఏంటంటే, లేనిపోయిన ఆరోపణలు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వేమో బట్ట కాల్చి మా ముఖం మీద వేసేయి, మేము తుడుచుకోవడానికి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టవలసి వస్తుంది. 6 నెలలు అయింది ప్రెస్ మీట్ పెట్టాను, రాబోయే రోజులు ఇంకా ప్రెస్ మీట్లు పెడతాను. ప్రజల్లోకి వెళ్తాం. ఈరోజు ప్రజల చిత్తశుద్ధికి వెళ్ళగలం. మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని ప్రజలు చేసాం కాబట్టి ప్రజలకు వెళ్ళగలుగుతున్నాం. జగన్ గారు అందుకే రాగలుగుతున్నాడు. గతంలో 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు హైదరాబాద్ రాలేదు. జగన్ గారు వీకెండ్స్ శనివారం ఆదివారం బెంగళూరు వెళ్తుంటే 19 సార్లు వెళ్ళాడు, 20 సార్లు వెళ్ళాడు అంట. మిగతా అందరూ ఇక్కడ ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు ఫస్ట్ 2 సంవత్సరాలు లేడయ్యా బాబు ఇక్కడ. అది ఎవరికి గుర్తుండదేమో ఇప్పుడు మీకు. కనుక ప్రజల కోసం ఉన్నాం, ప్రజల్లోకి జగన్ గారు వస్తున్నారు. ఈరోజు నీ అవినీతి నేను చేసే నేనేదో నా గురించి చెప్తానంటావు, నీ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తాను, లెటర్ కూడా రాస్తాను పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంది, చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడైతే నేను విమర్శించాడో పవన్ కళ్యాణ్ మళ్ళీ పక్కన పెట్టుకుంటారు నిన్ను. ఎందుకంటే అక్కడ నిన్ను విమర్శించడం ఆయనకి నచ్చదు. కనుక రేపు మళ్ళీ ఎంత అవినీతి పడమైనా నేను పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ పక్కన కూర్చోబెట్టి కూడా నీకు సిగ్గుంటాలి. సో పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చోబెట్టుకుంటాను లేదు, అది ఆయన చూసుకుంటాడు. కనుక జగన్ గారు ఈరోజు ప్రజల్లోకి వస్తాడంటే చిత్తశుద్ధితో ఉన్నాం, పనిచేసాం, పథకాలన్నీ ఇచ్చాం, మాట ప్రకారం నిలబడ్డాం, అందుకని ప్రజల్లోకి వస్తున్నారు. నేను కూడా త్వరలోనే తిరుగుతాను. అమ్మ అందినయా, నీకు 15,000, నీకు 10,000, నీకు 20,000, నీకు అందినయా, అమ్మోడు అందిందా? అలాగే కొండబాబు గారికి ఇంకొక విన్నపం, 6 నెలలు అయింది మీరు వచ్చి, ఏది మన జాతి కోసం రావాల్సిన మత్స్యకార భరోసా ఏది? ఏం చేసావు నువ్వు? అడిగావా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి? స్టేట్ మొత్తానికి మత్స్యకార భరోసా ఎక్కువ వచ్చే నియోజకవర్గం కాకినాడ, తర్వాత ముమ్మడివరం. ఏంటి మన కాకినాడ మత్స్యకారుల కోసం ఏం చేసావు? మత్స్యకార భరోసా
20,000 రూపాయలు అంత ఇప్పిస్తానన్నారు కదా మేనిఫెస్టోలో. ఏది ఆ డబ్బు? ఓఎన్జీసీ ఏది? ఓఎన్జీసీ నష్టపరిహారం తెస్తానని ధర్నా చేసి మేమందరం కూడా ఒక కమిటీ ఫామ్ చేయించి, నేను గీత గారు మన కన్నబాబు మేమందరం కూడా పోరాటం చేసి ఒక కమిటీ ఫామ్ చేసి, మేము ఆ కమిటీ ఫామ్ అయిన వెంటనే ఎలక్షన్ కూడా రావడం లాగింది. మేము చేయించాం కదా, నువ్వు అదన చెయ్యి. ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోతున్న మత్స్యకారులకి తెప్పించు నష్టపరిహారాన్ని. ఏం చేసావు? జాతి కోసం చేయలేదు, ఊరు కోసం చేయలేదు. నువ్వు మట్టుకి నీ కొడుకుని నీ పెద్ద ఎంకిని పెట్టుకుని, అంటే ఒక ఫ్యామిలీని పక్కనే వేయలేడు, అన్నయ్య గారి కొడుకుని పక్కనే వేయడు. ఇప్పుడు నీ కొడుకుని ఓ వియంకుడి గారిని పెట్టుకుని కలెక్షన్ బేరాలు. ఈ కలెక్షన్ కూడా ఆపుతాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లెటర్ రూపాయన పంపుతాను. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకుంటారు ఏం చేయాలి, నిన్న అవినీతిని ఏం చేయాలి. అవినీతి లేని పరిపాలన అందిస్తాను అన్నారు కాబట్టి నేను ఇక్కడ లోకల్ నాయకులు మీలాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేయకూడదు కాబట్టి లెటర్ రాసి ఆ లెటర్ను కూడా బహిరంగ నేను మీడియాకు కూడా విడుదల చేయడం జరుగుతుంది. మా తమ్ముడికి రాజకీయానికి సంబంధం లేదు. ఇది పూర్తిగా కక్షాదింపుతో చేస్తున్న చర్య. ఫస్ట్ ఆ ప్లాంట్ వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఒక ప్లాంట్ మూసారు. 1,500 మంది పనిచేస్తారండి అక్కడ. 1,500 మంది పనిచేస్తారు. పొల్యూషన్ వాళ్ళు నోటీస్ ఇస్తే నేను రెక్టిఫై చేయండి అన్న, రెక్టిఫై చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇంకో ప్లాంట్ పత్తిపాడులో ఉంది, అక్కడ 2,000 మంది పనిచేస్తారు. అది పెద్ద ప్లాంట్, 2,000 మంది పనిచేస్తారు. అది ఆపారు. పొల్యూషన్ అన్న ఎవరి దగ్గర ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఉంది ఆ డిపార్ట్మెంట్. అది ఆపారు. అది నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. ఇండియాలోనే బెస్ట్ ప్లాంట్ అది, ఇండియాలోనే బెస్ట్ ప్లాంట్. 40 ఎకరాలకు కట్టారు. అది పొల్యూషన్ పేరు ఆపారు. అత్తే ఆపారులేండి, దానికి తగ్గ సొల్యూషన్ ఉంటాయి కదా. ప్రతి ఓడిలాగా ఆపేసుకుని పోతే అన్నీ ఆపేస్తారు. రేపొద్దు నా ప్రభుత్వం వచ్చిందని మేము ఆపేసాం అనుకోండి, అది ఇబ్బందే కదా. కనుక సొల్యూషన్ దానికి తమ్ముడు అతను చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. కానీ మా తమ్ముడికి రాజకీయానికి సంబంధం లేదు. అతను డిఫరెంట్. ఏ రోజు నా రాజకీయాల్లో మీరు అందరూ ఉన్నారు కదా, ఎలక్షన్ టైంలో తమ్ముడుగా పనిచేస్తాడు. తర్వాత ఎప్పుడన్నా రాజకీయాల్లో దూరాడా? డే టు డే యాక్టివిటీలు ఉన్నాడా? మా తమ్ముడు పూర్తిగా వ్యాపారస్తులు, అతను వ్యాపారాలు చేసుకుంటాడు. ఈరోజు అతను వ్యాపారంలో పని దెబ్బతిని ట్రై చేస్తున్నారు. ఏం పర్లేదు. ఏ నష్టం ఉందో ఆ నష్టం అంతా కూడా మేము రికవర్ చేయగలం, ఇబ్బంది ఏం కాదు. కానీ కాలం నిర్ణయిస్తుంటారు కాబట్టి ఈరోజు ఒకళ్ళు ఎంపగా కొడితే రేపు మనం 2 ఎంపగా కొడతాం అన్నమాట. అది గుర్తించుకోవాలి. అది సామెత ఉండిపోతుంది అలా.